మై డియర్ బీకామ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మనకి లాస్ట్ ఎగ్జామ్గా ఉంటుందమ్మా. ఓయూ పరిధిలో 1.5 hour పేపర్ అనమాట. ఓన్లీ 2 యూనిట్సే ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, నేను 2 యూనిట్స్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసి మీకు ఇక్కడ స్లైడ్ లాగా పెట్టాను చూడండి అమ్మా. తర్వాత యూనిట్ నెంబర్ 1లో మనం నేర్చుకోవాల్సింది వాట్ యూ మీన్ బై రీసెర్చ్, టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఒకటి, తర్వాత ఆబ్జెక్టివ్స్ అని ఉంటాయమ్మా, అదొకటి చూసుకోండి. దాని తర్వాత ఏంటంటే అమ్మా రీసెర్చ్ మెథడాలజీ, వాట్ యూ మీన్ బై రీసెర్చ్ మెథడాలజీ ఒకటి కంపల్సరీ చూసుకోండి. అలాగే రీసెర్చ్ డిజైన్, రీసెర్చ్ ప్రాసెస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుందమ్మా. నేను ప్రాసెస్లో మీకు కొన్ని ఆన్సర్స్ కూడా పెట్టాను. హైపోథెసిస్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుందమ్మా, వాట్ యూ మీన్ బై హైపోథెసిస్ అని చెప్పి. ఇది అంతా యూనిట్ నెంబర్ 1లో అమ్మ. యూనిట్ నెంబర్ 1లో రీసెర్చ్ డిజైను, రీసెర్చ్ ప్రాసెస్, తర్వాత మెజర్మెంటు, స్కేలింగు, రీసెర్చ్ ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్, ఇవి మెయిన్ క్వశ్చన్స్ అమ్మ. ఇది కాకుండా షార్ట్లో మనకి టైప్ 1, టైప్ 2 ఎర్రర్స్ అని రావచ్చు. అలాగే ఒక్కొక్కసారి గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అని కూడా అడుగుతుంటారమ్మ. తర్వాత యూనిట్ 2 వచ్చేసి మై డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, పారామెట్రిక్ అండ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనమాట. అంటే ద టెస్ట్ విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ మీన్, ద టెస్ట్ విచ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ మీన్ అని చెప్పి ఇలా ఉంటుంది. తర్వాత ఏంటంటే అమ్మ, దీంట్లో మనం చదువుకోవాల్సింది మెయిన్గా టీ టెస్ట్ అంటే ఏంటి కదమ్మా, అది ఎందుకు చేయాలి అది చూసుకోవాలి. దాని తర్వాత ఎఫ్ టెస్ట్ అని చెప్పుకుంటుందమ్మా. దీని తర్వాత జెడ్ టెస్ట్, ఈ 3 టెస్టులు నేర్చుకోండి. అలాగే కై స్క్వేర్ టెస్ట్ ఒకటి, అనోవా ఒకటి మనకి లాంగ్లో రావచ్చమ్మా. అనోవాలో టేబుల్ కూడా ఉంటుంది చూడండి అమ్మ, 1 వే అనోవా టేబుల్, 2 వే అనోవా టేబుల్ అని చెప్పి అది నేర్చుకోండి. అనోవా అంటే ఎనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అనమాట. అలాగే ఇంకా లాస్ట్ క్వశ్చన్ మీకు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుందమ్మా, వాట్ యూ మీన్ బై రీసెర్చ్ రిపోర్ట్ అండ్ వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్ అనేది రావచ్చు అనమాట. లాస్ట్లో ఆఫ్టర్ యూ కంప్లీట్ ద రీసెర్చర్ విల్ గివ్ ఏ రీసెర్చ్ రిపోర్ట్ అనమాట. జస్ట్ విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. ప్రిపేర్ ద క్వశ్చన్స్ విచ్ ఐ సజెస్ట్. అంటే మీకు మీ లెక్చర్స్ ఇచ్చి ఉండవచ్చు, దానికి అదనంగా ఇవి కూడా గాడ్ బ్లెస్ యూ ఆల్.